శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మేషరాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో ఏడాది తర్వాత తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు, పిత్రాజితము, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి డబ్బులు, లేదా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ వ్యవహార కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్నింటా మేషరాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉందని చెప్పండి. మానవుని యొక్క జీవన విధానంలో మానవ సంబంధాలుగానే ఉంచండి. ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి మిమ్మల్ని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనేక మంది వారి అవసరాల కోసం మిమ్మల్ని మధ్యవర్తిత్తుగా వాడుకొని వాళ్ళ అవసరం తీరగానే మిమ్మల్ని ఏకోనారాయణ చేసే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మౌనంగా, ధ్యానంగా సూర్య నమస్కారాలు, పశుపక్షులకు, అలాగనే గోమాతలకు, సాధువులకు, సంతులకు రొట్టెను దానం చేయండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, గతించిన పెద్దవారి యొక్క ఆశలు ఉంటాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, షేర్లు, బిజినెస్లు, క్రయ విక్రయాలు, హోటల్ వ్యాపారాలు అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అలాగా బ్యాంకు లోన్లు కానీ, ప్రైవేట్ సెక్టార్ల నుంచి సమయానికి మీ చేతిలోకి డబ్బు అంది మీరు అనుకుంటున్న కొత్త ఏదైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో సకాలంలో ధనం అందుతూ ఉన్నతమైనటువంటి పురోగతిలో, అభివృద్ధికి మీరు సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎతటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నట్టే వినే ప్రయత్నం చేయండి. మంచిది అనిపించింది దాన్ని ఆచరించండి, మంచిగా అనిపించలేదు వాగ్వివాదం చెయ్యకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగలిగినట్లయితే వారి యొక్క దృష్టిలో మీరు మంచివారని ముద్రపడదు, చెడ్డవారు అని చెప్పి ముద్రపడదు అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనంగా ఉండండి. ప్రతి విషయాన్ని పరీక్షించండి. చేసే అన్ని పనులలో ప్రభుత్వపు యొక్క సలహాలు, సూచనలు, ప్రభుత్వం యొక్క రంగాలలో మీరు పనిచేసేటువంటి వారందరికీ కూడా
కొద్దిపాటిగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ప్రతి చిన్న విషయాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ధర్మంగా ఉన్నారా, అధర్మంగా ఉన్నారా, మీ మాటకు ప్రతి మాట స్పందన ఏంటి అనుకుంటూ ఉంటారు. అయితే స్వామి వివేకానంద గారు కూడా చెప్తుంటారు, ఎవరు ఏదైనా అన్నా మీ పైన వేసిన రాయినైనా పుష్పాన్నైనా దారిని పైన మీరు నించొని ఉండండి. వేసిన వారు అక్కడే ఉంటారు, వేయించుకున్నవారు మీరు ఎక్కడో ఉంటారు. కనుక అన్న ప్రతి మాటకు మీరు రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండండి. అలాగనే సేవారంగాలు, రాజకీయాలు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఇది స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించను కాలం ఎల్లదీయండి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో వ్యయంలో సంచారము చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన ఆరోగ్యంలో చికాకులు, స్థానచలనం, ప్రయాణాల్లో ఆటంకాలు, ధనం సమయం రెండు వృధా అవ్వడం, హాస్పిటల్స్, కారాగారాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వివాదాలు, గొడవలు, అశాంతి మిమ్మల్ని ముంచి వేసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆదివారము, మంగళవారము, శనివారము దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము, చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉంటూ మౌనంగా ఉంటూ వీలైనంత వరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని ఆనందానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యకరానికి స్వాగతం పలకడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు లాభస్థానంలో మిథున స్థానంలో సంచారం చేయనప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగాలలో సకాలంలో ధనం మీ చేతికి అంది స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, విలాసవంతమైన జీవితాన్ని పొందగలరు. కనుక సమయం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలిగితే రాబోయే కాలం మంచి కాలం ఉంటుంది అని చెప్పి గమనించాలి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మికమైనటువంటి సేవారంగ కార్యక్రమాలు, అన్నదానాలు, నలుగురితో కలిపి విందులు, వినోదాల్లో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు స్థిరచరాస్తులపైన పెట్టుబడి పెట్టగలిగినట్లయితే మీ యొక్క సంపాదన అంతరం కూడా మీకు రాబోయే కాలానికి సువర్ణపు జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన, రాజ్యస్థానంలో చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాలలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. అదే కాకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ధర్మబద్ధం అనిపించింది, పని చేయండి. అనిపించలేదు, ఆగండి. సంపూర్ణంగా తెలుసుకోండి. నిపుణుల యొక్క సలహాలు తీసుకోండి. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రులతో చర్చించండి. అది మంచి అనిపించినప్పుడు ప్రయాణం చేయండి. లేకపోతే కొంత సమయం ఆగి మీరు ప్రయాణం మొదలుపెట్టినట్లయితే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. అలా కాకుండా నాకు తెలుసులే, అంతా నాకు తెలుసు, నేనేమైనా చేయగలను అనే మూర్ఖత్వంగా ప్రయాణం చేసినట్లయితే సమయం వెళ్ళిపోవడం, ధనం వెళ్ళిపోవడం, అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. తులారాశి వారికి ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము, వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరము. జన్మదిన వేడుకల్లో కానీ, వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో
ఒకరిని ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు దానికి ఏకీభవించే ప్రయత్నం చేయండి, అంతా మంచే కలుగుతుంది. లేని పక్షాన చిన్న చిన్న విభేదాలు, ఆటంకాలు, మనస్పర్ధలు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అలాగా దూరమయ్యే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. కనుక వీలైనంత వరకు ఒకరు ఏదైనా చెప్తే మరొకరు విని సర్దుకపోగలిగితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే. గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే గృహంలోనే అనేక రకాల ఆటంకాలు, విభేదాలతో ఇబ్బంది పడతారు అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఒకవైపు అర్ధాష్టమ శని, ఒకవైపు అష్టమంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారము, మంగళవారము, శనివారము, అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. దూర, వాయు, జల ప్రయాణాలకు కూడా వీలైనంత వరకు సవరించుకుంటే ఉత్తమోత్తమము. వీలునామాలు, డాక్యుమెంట్లు, చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనేక మంది మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక ఉంటూ ఉంటారు. విజయం కలిగితే మా వైపోయిందని, అపజయం కలిగితే మీ వైపోయిందని చెప్పి ఆ డబ్బులు మీరు కట్టండి అని చెప్పి రాబోయే కాలంలో మిమ్మల్ని, మీ యొక్క ప్రతిష్ట, గౌరవాలను ఇబ్బంది పెట్టడం, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఆ తదనంతరం మీరు ఏకో నారాయణ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఏకాంతంగా మీ మనసు ఏదన్నా చెప్తే దాన్ని అవలంబించండి. అన్నింటా విజయానికి ప్రశాంతతతో స్వాగతం పలకండి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు వీడిపోవడం, వివాహం చేసుకోవాలి అనుకున్న దంపతులు మంచి బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం, విదేశాలకు వెళ్ళాలి అని వారి కోరిక నెరవేరడం, నూతనంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారికి సకాలంలో ధనం అందడం, ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ రంగాల నుంచి, తల్లిదండ్రుల నుంచి అన్ని విధాల ధనం అంది అనుకున్నటువంటి విజయానికి వీరే కేంద్ర బిందువు కాబోతున్నారు. విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుగోలు, క్రయ విక్రయాలు యోగదాయకమైపోతాయి. ఇంట్లో టీవీలు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్య ఆభరణాలు, క్రయ విక్రయాలు మనశ్శాంతితో వీరు ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో 6వ స్థానంలో సంచారము చేయడం వలన ఒకవైపు ఏళ్లనాటి శని యొక్క సంచార స్థితి చివరార్ధంలో ఉండడం, 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. మీ ఫోన్లో లావాదేవీలు కానీ, ఓటీపీలు తస్కరించడం కానీ, మీ యొక్క కెమెరాల్లో కానీ, ఫేస్బుక్, వాట్సాప్లో మీ వ్యక్తిగతమైన వివరాలు అనేక మందికి చేరి మీరు మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి. అంతర్గతమైనటువంటి చర్చలను తప్పులు చేయకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. అన్నింటా విజయానికి మీరే సొంతమవుతారు. లేకపోతే మానసిక వేదన, అనేక రకాల ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అందరూ నన్ను ఏదోలాగా చూస్తున్నారు అనేటువంటిది వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలిక వ్యాధులకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో పంచమ స్థానంలో సంచారము చేయడం వలన ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి ఉండినను ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి,
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, పిత్రాజీతము, అదే కాకుండా ఆస్తి పంపకాల వ్యవహారాల్లో అన్నింటా ఆనందానికి మీరే కేంద్ర బిందులు అవుతారు. వీలైనంత వరకు గౌరవంగా ఉండండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. రావాల్సిన ధనం మీకు ఎటు రానే వచ్చేస్తుంది. కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, తల్లిదండ్రుల్ని నోరు జారి ఒక మాట్లాడడం, పిల్లల్ని కొట్టడం, ఆనడం అనిపించుకోవడం వల్ల మనోవేదనకు గురైపోయి మీరు అనుకుంటున్న విజయం రాని పరిస్థితుల్లో ఇబ్బందులకు మీరే కేంద్ర బిందులు అవ్వకుండా చూసుకోండి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అదృష్టాన్ని, ఆనందాన్ని మీకు కూడబెట్టబోతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో అర్ధాస్తవ సంచార స్థితిలో సంచారము చేయడము, ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి ఉండినను అర్ధాష్టమ రవి అవ్వడం వలన దూర, వాయు, జల ప్రయాణాలలో ఇబ్బందులు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా, సన్నిహితులు కదా అని చెప్పి అప్పు ఇచ్చారా, తిరిగి రాకపోగా రాబోయే కాలంలో పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం, అలాగనే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున జల ప్రయాణాలు, నదిలో దూకడాలు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. బైకులపైన, వెహికల్స్లలో మితిమీరిన వేగం పనికిరాదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. గోవులకు ఆహారాన్ని దానం చేయండి, సూర్య నమస్కారం చేయండి. ఒకవైపు అర్ధాష్టమ రవి, ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండబడిన దోషాలను తొలగించుకొని అద్భుతమైన ఆరోగ్యానికి స్వాగతం పలకండి. మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు అద్భుతమైన విజయాలు, ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. అలాగా నెల పొడవునా ఆ సమయంలో రవిహోర కాల సమయంలో ఎలాంటి విధివిధానాలు పాటించాలి అన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, ఆవులకు, కుక్కలకు, సాధు సంతులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేయగానే ఓం అనేటువంటి శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఒకసారి చూడండి. ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి కలుగుతుంది. అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు వేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుస్సగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం, మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కాళభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అలాగా ఉదయం ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మనడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, అలాగే తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే విద్యార్థులకు విద్యాకర్షణ, ఉద్యోగస్తులకు ఉద్యోగం ఆకర్షణ, వివాహం కాని వారికి వివాహం ఆకర్షణ అవ్వడము, వ్యాపారము, విదేశానము, కోర్టు సమస్యలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, దోషం తొలగిపోవడము, గృహాలు, భూములు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. మనమందరము కూడా
కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే పూర్తి 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి, ఉండబడినటువంటి వారికి జ్యోతిష్యం చెప్పించుకున్నటువంటి వారికి మన యొక్క దేవాలయంలో అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు మీ గోత్రనామాల పైన స్వామివారికి అర్చన, కూష్మాండ దీపము, కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలను నివారించుకుందామని చెప్పి గమనించాలి. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే వారి యొక్క ఆ రోజు, ఆ తిథి, వారము, నక్షత్ర ప్రకారంగా ఎలాంటి జన్మనామం పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, వివాహం ఎప్పుడవుతుందో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరిద్దరి యొక్క జాతక కలిపిన తర్వాత పాదాలు, గణాలు, గుణాలు, జీవన విధానము, సంతాన పరిస్థితి, విదేశీయానము, ధనయోగము, భూయోగము, ప్రభుత్వ ఉద్యోగ యోగాలు ఎలా ఉంటున్నాయో కూడా వారిద్దరిని వివాహబద్ధం తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహమైన తదనంతరము ఇద్దరు తరచుగా భేదాభిప్రాయాలుగా పడుతున్నారా, గొడవలు పడుతున్నారా, చిన్న చిన్న భేదాభిప్రాయాల చేత ఎవరు చెప్పినా వినట్లేదా, అలాగా భార్యాభర్తలు తరచుగా అరుచుకోవడం కానీ, మనస్పర్ధలు రావడం కానీ, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి పుట్టింట్లో వాళ్ళు ఉంటున్నారా, ఎందుకు ఈ సమస్య వస్తుంది, వివాహ తదనంతరము కొంతకాలం తర్వాత ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, వీరి యొక్క పేరులో కానీ, జాతకంలో కానీ, గ్రహ గమనాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని చిన్న చిన్న చేర్పులు మార్పుల ద్వారా ఆ భార్యాభర్తలు ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో, లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారు ఎంత అన్యోన్యంగా ఉంటారో, బ్రహ్మ సమేత మహాసరస్వతి అమ్మవారు ఎలా ఉంటారో వీరిద్దరూ అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ యొక్క విద్యార్థులు ఎలాంటి చదువు చదువుకోవాలి, ఎలాంటి వృత్తుల్లోకి వెళ్ళాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి, వీరికి వ్యాపారం అనుకూలంగా ఉంటుందా లేదా, ఎలాంటి ఉద్యోగం చేయాలి అనేటువంటిది కూడా జాతకంలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మనము నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటాం. బైకులు కానీ, కార్లు కానీ, వేరే పరిస్థితుల ప్రభావంతో మనము మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మన యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగు, ఎలాంటి నెంబరు కూడా తెలియచేయడం జరుగుతుంటుంది. కనుక మంచి వాహనాలను కొనుగోలు చేసుకుందాం, మంచి లక్కీ నెంబర్ను సంపాదిద్దాం, వాహన యోగాన్ని కలిగి ఉందామని చెప్పి తెలుసుకుందాం. అలాగనే చాలామందికి మీ యొక్క జాతకంలో ఏం జరుగుతుంది, జాతకాన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుంది, కాళభైరవ ఉపాసన ఎలా చేయాలి, అష్టమి రోజు ఎలాంటి కూష్మాండ దీపాన్ని పెట్టాలి, కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియతః అంటే నామాన్ని స్మరించడం వలన, కాళభైరవ స్వామివారి స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా వీలైనంత వరకు కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, దీపం పెట్టుకుందాం, సౌభాగ్యముడు కట్టుకుందాం, మనిషి యొక్క జీవితంలో అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. అందరికీ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం.
ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ను తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.